అరే ఈయన మోస్ట్ ఫేమస్ ట్రంపెట్ ప్లేయర్ తెలుసా? డగర్మెన్. వావ్, రండి ఈ ట్రంపెట్ షోని మనం చూద్దాం. మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు తుమ్మొచ్చినా కూడా మ్యూజిక్ లోనే నాకు తుమ్ములొస్తాయి. ఇప్పుడు చూడండి. ఆ చూ యోయో హాని పిల్లి చూ. ఇప్పుడు వద్దు హనీ, ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మనల్ని ట్రంపెట్ వాయించేస్తారు. ఇక్కడ ఫస్ట్ టైం ట్రంపెట్ షో పెట్టారు. ఇది చూడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. కానీ ఇందులో పిల్లల్ని మాత్రమే అలో చేస్తారు. పోపటికి జోర్దారికి పర్మిషన్ లేదు. వీళ్ళకి మనం వేషం వేసే లోపలికి తీసుకెళ్ళాలి. నాట్ ఇంట్రెస్టెడ్. నేను పిల్లిగా మారడానికి బదులు వంటవాడిగానే మారిపోతాను. అట్లీస్ట్ లడ్డు జిలేబీల మధ్యనే ఉంటాను కదా. మీరిద్దరూ షో చూడడానికి వెళ్ళండి. నేను జోర్దారు తుపాకీతో కాలుస్తూ ఉంటాం. ఇందుకే ముందు చూసుకునే వెళ్ళని చెప్పేది. చాలా వేగంగా పరిగెడుతున్నాడు. వాడు ఒలింపిక్స్ లో పోటీ పడితే మెడల్ వచ్చి ఉండేది. ఏంటి అనుమానమా? వాడిని పట్టుకోవాలని చివరికి ఆ హక్క ఇంటికే వచ్చేసాం. వీడిని ఎలాగైనా మనం పట్టుకోవాలి. అలా పట్టుకున్నాక మన హక్క వాళ్ళే పట్టుకున్నామని చెప్పొచ్చు. తర్వాత తనకి థ్యాంక్స్ కూడా చెప్పొచ్చు. స్నేహితులారా త్వరగా రండి. అతర కొట్టు కొట్టు కొట్టు, దారిలో ఒక రాయితో కొట్టు. నేను మీకు ఇందాక చెప్పాను కదా, వాడు ఒక మ్యాజిక్ మ్యాన్. వాడిని పట్టుకోవడం చాలా కష్టం. త్వరగా పదండి. దానికి మీరు పైకి లేస్తేనే వెళ్ళగలము. నాని వేగంగా వెళ్ళు, వేగంగా. హనీ ముందు చూడు, చూడు హనీ. ఏంటి చూసి అని సైకిల్ గాల్లో ఎగురుతుందా ఏంటి? సైకిల్ ఎగురుకుంటూ వెళ్ళి ఆ గోడ దాటి నించో, సరేనా? ఇలా ఎలా జరిగింది హనీ? ఇలా ఎలా జరిగింది స్మార్ట్ కదా, అందుకని ఎలా అయినా జరగచ్చు. ఏంటిది వింతగా ఉంది? సైకిల్ ఎలా ఇంత హైట్ గా జంప్ చేస్తుంది? దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ముందు వాడిని పట్టుకుందాం. ఏంటి అనుమానం? అదరగట్టు గట్టు గట్టు, త్వరగా నాకు పారాషూట్ ని కొట్టు. అరే, దేన్ని అడిగినా తిరకాసుగానే ఇస్తుంది. అలాగా, నాతోనే పోటీకి వస్తున్నావా నువ్వు? సైకిల్, నువ్వు గొడుగులా మారిపో. అరే వద్దు. నన్నెందుకు పట్టుకున్నారా? ఇంత బరువు నేను భరించలేను, వదలండి. ఏంటి అనుమానమా? ఎప్పుడు నువ్వేలా తప్పించుకుంటావు? ఇన్స్పెక్టర్ పాండా దొంగని పట్టుకున్నారు. నువ్వు చూసావా? చూడు. ముందు నువ్వు గొడుగును బాగా పట్టుకోరా. ఇదే స్పీడ్ లో వెళ్ళి కింద పడ్డామంటే ఏ కీలుకి ఆ కీలు విరిగిపోతుంది. ఏంటి అనుమానమా? అక్కడే ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? అక్కడే ఆగు. ఈ పాట నుంచి నువ్వు తప్పించుకోలేవు. నన్ను పట్టేసుకోగలవా ఏంటి? రే ఆగరా, నాతోటి ఆటలాడతావా? నేనెవరో చూపిస్తాను. నాతో పెట్టుకోకర్రాయ్. నేను టోపీలోని. ఆయ్. అరే, బాంబ్ కోసం ట్రై చేస్తే బలూన్ వచ్చిందే. నా మ్యాజిక్ ఏమైందో తెలియడం లేదే. ఇన్స్పెక్టర్ పాండా, ఈ రోజు హోలీ కాదు. మరెక్కడికి వెళ్ళి హోలీ ఆడుకొని వస్తున్నారు? నేను గోలీ ఆటం లేదు. ఆ దొంగే బలూన్లో నీళ్లు నింపి నా మీద విసురుతున్నాడు. అవును, వాడొక మ్యాజిక్ మ్యాన్. వాడు ప్రజల వస్తువులన్నీ దొంగతనం చేసి పారిపోతున్నాడు. పట్టుకోండి. కానీ పోలీస్ మీరే కదా, మీరే పట్టుకోవాలి.
ఈ మ్యాజికల్ ట్రంపెట్ నా గౌరవం, నా సొత్తు, ఇదే అన్ని నాకు. ఒకవేళ ఇది పగిలిందంటే ఆ తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టను, గుర్తుంచుకోండి. పిల్లలు, నా ట్రంపెట్ ని కాపాడండి. నా దగ్గర ఎవరు పాస్ చేయలేదే. చూడు, నీ వైపు పాస్ చేయడానికి మన ఫుట్బాల్ ఆడట్లేదు. బన్నీ, నువ్వు మా ఫ్రెండ్వి. నేను ఫ్రెండ్ని కాదు, నేను బానిసనే. నేను డాగర్మన్ బావుకి బానిసనే. వాడు తప్పించుకుంటున్నాడు. సైకిల్ మోటార్ బోట్లా మారిపో. రేయ్ గాడిద, ఎందుకలా అడిగావరా? అయినా ఈ ఇసుక మీద మోటార్ బోటు ఎలా వెళ్తుంది? ఈష్! సైకిల్ త్వరగా సైకిల్ గా మారిపో. మంచిది, సైకిల్ మోటార్ బోట్లా మారు. ఇలా అయితే మనం లైఫ్ లాంగ్ వాటి వెనకాలే వెళుతూ ఉండాలి. తనకు కావాల్సిందలా ఆ టోపీ ఇస్తోంది కదా. అలాగా? అయితే ఆ టోపీ ఉన్నందువల్లే కదా వాడు అన్ని అడుగుతోంది. ఇదిగో ఇప్పుడు చూడండి తమాషా. ఈష్! మమ్మల్ని ఎత్తు తిప్పించావు. ఇక నీ పని అయిపోయినట్టే. నువ్వు అటు ఇటు కదలడానికి లేదు. రే గాడిద, నువ్వేం చేస్తున్నావు? నేను శుభ్రం చేస్తున్నాను. మీరు వచ్చి నాకు సాయం చేయండి. పుచ్చకాయలమ్మా, ఈ పిల్లులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చూస్తుంటే నా మనసుకి చాలా బాధ కలుగుతోంది. వీళ్ళని మనం ఎలాగైనా ఆపాలి పోపెట్. నన్ను క్యాచ్ పట్టండి. క్యాచ్ కాదు, స్క్రాచ్ అవ్వబోతోంది. 12 గంటలు 15 నిమిషాలకి యాక్సిడెంట్ జరిగింది. నేను 12 నిమిషాలకి సెట్ చేస్తాను. అప్పుడు మన స్కూటర్ ని కాపాడొచ్చు. ఐ, ఐ, ఆ.
ఆ మెజిషియన్ హాక మన స్కూటర్ ని ఇదిగో ఇలా ఏ మార్చేసాడు. గాడిద, ఇది నిజమైన ఆవే. మరి స్కూటర్ ఎక్కడికి వెళ్ళింది? మూర్ఖత్వంగా నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. నేను డాంకీనే, కానీ ఇంతలాగా నేను డాంకీ కాదు. ఇలా చూడు, నేను వాచ్ లో 12 గంటలు 15 నిమిషాలు సెట్ చేశాను. ఏ హనీ, నువ్వు పిఎం అని సెట్ చేయాల్సింది. పియ్యమ్మా, మన స్కూటర్ లో ప్రైమ్ మినిస్టర్ కి ఏం పనుందో చెప్పు బన్నీ. రే అది టైం క్యాలిక్యులేషన్ AM PM. నువ్వు పగలకు బదులుగా రాత్రికి సెట్ చేసావు. అయినా మనం ఈ వేళప్పుడు స్కూటర్ ఎప్పుడు నడిపాం గనక అర్థమైందా? ఏదైతేనే మొత్తానికి అంతా ఫ్లాప్ అయింది. అరే ఏంటి వీడు పాస్ట్ ప్రెసెంట్ అన్నిటికీ ఇలా ఏడుస్తున్నాడు? ఈ అతి మేధావికి మనం త్వరగా నయం చేసి తీరాలి. ఓయ్ గురు, పెట్టిన గురకలో పక్కింటి వాళ్ళు నిద్రలేచారు. నాకు 2,22,222 రూపాయలు లాటరీలో వచ్చాయి. చప్పట్లు. ఈ లాటరీని ఎంతమంది ముట్టుకొని ఉంటారో ముందు శుభ్రం చేసేస్తాను. వద్దు హనీ, అలా చేయకు. అరెరే! థియేటర్లో సినిమా చూడాలంటే కావాలి సీటు. నాకు దక్కిన ప్రైజ్ మనీని దక్కించుకోవాలంటే దానికి కావాలి లాటరీ చీటీ. నువ్వు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు కన్నా సార్కి ఓవర్ అని చెప్తే గుర్తుకొచ్చింది, ఈ ఇంట్లో బట్టలు చాలా ఓవర్ అయిపోయాయి. ఈ రోజు నేను బట్టలన్నీ ఉతికేయబోతున్నాను. ఎందుకంటే వాడు ఎగురుకుంటే వెళ్ళిపోయాడు. సైకిల్, నువ్వు కూడా ఎగురుతావు అంటే ఎగురుకుంటా వెళ్ళి తన్ని వెంబడించు. సైకిల్ ప్లేన్ గా మారిపోయింది. నేను చెప్పేది ఇప్పుడు సైకిల్ బాగా వింటోంది. తప్పకుండా అది మ్యాజికల్ సైకిల్ అయి ఉంటుంది. ఆ, హనీ దీన్ని ఆ మెజిషియన్ జాకో ఇంటి ముందు నుంచే తీసుకొచ్చాడు. కాబట్టి ఇది అతని మ్యాజిక్ సైకిల్ అయి ఉంటుంది. వాయిస్ కమాండ్ ప్రకారం మారుతుంది. అవునా, అయితే నేను సూపర్ అయిన విషయం చేస్తాను. ఏ సైకిల్, నువ్వు బైక్ లా మారి చూద్దాం. వద్దు. పడవలా మారిపో, పడవలా. రే గాడిద, పడవలా కాదురా ఏరోప్లేన్ లో మారమని చెప్పు. నువ్వు ప్లేన్ లా మారిపో సైకిల్, ప్లేన్ లా మారిపో. ఈ హనీ శుభ్రం చేసే పేరుతో ఇంటిని అశుభ్రం చేస్తున్నాడు. ఇది ఎలా ఉందో తెలుసా? రోకలి పోటు తెలియని వాడు రోకలి పోటు వేస్తున్నట్టుగా ఉంది. నాకు ఎందుకో ఇది ట్రైలర్ లాగా అనిపిస్తోంది. ఇది సినిమా లాగా మారకముందే హనీని ఆపాలి. అంట్లు మొత్తం కడిగేశాను, కానీ ఇంకా శుభ్రం చేయడానికి చాలా ఉన్నాయి. టైం కాస్త తక్కువగా ఉంది కాబట్టి పాత్రలన్నీ పక్కనే పెడతాను. జోర్దార్, నువ్వు మాత్రం పట్టుకోకపోతే ఎలా? రా ఇటువైపు వచ్చి నువ్వు కూడా పట్టుకో. ఇల్లు శుభ్రంగా ఉంటే మనిషి శుభ్రంగా ఉంటాడు. మనిషి శుభ్రంగా ఉంటే అమ్మ శుభ్రంగా ఉంటారు. అమ్మ శుభ్రంగా ఉంటే ఈ భూమి శుభ్రంగా ఉంటుంది. ఈ భూమే నాకు అమ్మ. కాపాడండి, కాపాడండి.
కాపాడండి మాట్లాడుతున్నాయి. బట్టలు కాదు బట్టల లోపల ఉన్నా నేను మాట్లాడుతున్నాను హేయ్, ఏంట్రా ఇది బయట ఎంత ఎండగా ఉంది నేను బయట గ్లాస్ లో జ్యూస్ పెట్టాను ఎండ జ్యూస్ ని పీల్చేసుకుంది అది నాలో ఉన్న వేడి నాకు దాహం వేసిందని ఆ జ్యూస్ తాగేశాను ఇప్పుడు నాకు హీట్ గా ఉంది నేనేం చెయ్యాలి నీకోసం నేను ఫ్యాన్ వేస్తాను తమ్ముడు ఎంత చెత్త వేస్తావు హనీ ఇంటిని శుభ్రంగా ఉంచడం నేర్చుకో సారీ. వావ్, హౌ కూల్. కన్నా సార్, ఈ రోజు సండేనే కదా, మీరు ఎక్కడికి బయటకు వెళ్లే పని ఉండదు. మరి ఎందుకు మీరు కార్ని క్లీన్ చేస్తున్నారు? ఓయ్ గురు రోజు సూర్యుడు ఉదయిస్తాడు పగటిపూట రోజు నేను కారుని శుభ్రం చేస్తాను నాకు దొరికే ఖాళీ సమయంలో చప్పట్లు చెప్పండి డాన్చు 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 అని ఎవరు కావాలంటే వాళ్ళు చెప్పచ్చు. కలిసి చెప్పండి డాన్చు డాన్చు. యోగా చేస్తే మీ మనసు శరీరం శుభ్రంగా ఉంటుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండాలి. చూశారు కదా, నేను డస్ట్బిన్ ని శుభ్రం చేశాను. చెప్పండి డాన్చు డాన్చు. లోకల్లో అందరూ శుభ్రంగా ఉన్నారు. నాకు కూడా ఒక బాధ్యత ఉంది. ఈ దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో నాకు కూడా ఒక భాగం ఉంది. కాబట్టి శుభ్రంగా ఉంచుకోవాలి, లేదా చెవులకి పువ్వులు పెట్టకుండా ఉండాలి. కానీ నేనెందుకు కన్నా సార్ లాగా వాగుతున్నాను? ముందు మన బ్రెయిన్ ని మనం శుభ్రం చేసుకుందాము. హై, ఐ, ఆ, ఆ. శుభ్రం చేయాలని మొదలు పెడితే ముందు మన మొహమే మురికవుతుంది. పారిపోండి రోలర్ బ్రేక్ ఫెయిల్ అయింది. జోర్దార్ స్కూటర్ ని మార్చు. త్వరగా వెనక్కి తీసుకుని రా. కార్ని ఎందుకని వెనక్కి మార్చాలి? రే, నేను కార్ అనలేదురా, స్కూటర్ నే అనింది. పారిపోండి
ఆ, తప్పకండి. స్కూటర్ కారు బంపర్లో ఇరుక్కుపోయింది. త్వరగా లాగండి. తప్పకండి తప్పకండి. రోలర్ కి అసలు అవసరం లేకుండా పోయింది. స్కూటర్ అది లేకుండానే అప్పుడలా అయిపోయింది. తప్పకండి, బ్రేక్స్ ఫెయిల్ అయినాయి. తప్పకండి 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 తప్పకండి, జరగండి. త్వరగా వెళ్ళిపోదాం. తప్పకండి. అమ్మయ్య, తప్పించుకున్నాం. ఆ రోడ్ రోలర్ గనక ముందొచ్చుంటే మనం అప్పడంలా నుజ్జు నుజ్జు అయిపోయే వాళ్ళం. స్కూటర్ ఏదో మనమేదో తెలియకుండా పోయి ఉండేది. ఏంటి అనుమానం? పారిపోండి. నా స్కూటరు ఈ రోజే దీనికి పుట్టినరోజు జరిగింది. దీన్ని కొనడం కోసం మనం ఎంత షాపింగ్ చేసామో తెలుసు కదా. కానీ ఇది ఇప్పుడు అప్పడంలా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఏంటి అనుమానమా? హే పుప్పట్, ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. ఇలా చూడు బన్నీ, మనం ఎదురు చూసేది అసలు జరగదు. ఎందుకంటే ఎదురు చూసింది జరిగితే మనం ఎదురు చూడనవి జరగవు. కానీ ఇది మాత్రం ఎదురు చూడకుండా జరిగింది. సైలెంట్ గా ఉండు హనీ. నేను ఈ స్కూటర్ని ఎంత బాగా చూసుకున్నానో తెలుసా? వీటి జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్నో కష్టాల్లో మనల్ని ఈ స్కూటర్ కాపాడింది. కానీ ఇప్పుడు దీనికి ఈ కష్టం రావడం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. సరే సరే వదిలే. స్కూటర్ పోయిందని నువ్వెందుకు బాధపడకు. దీన్ని కావాలంటే మనం అమ్మేసి తినడానికి కొనుక్కుందాము.